ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి దగ్గర వాళ్ళ మనవరాలది పెళ్ళుంటే వెళ్ళామండి. ఇదిగోండి పాపే, పెళ్లి కూతురు తరఫు మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ మా ఊరు నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉందండి. వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీ చూసి ఇక్కడ ఆగాము. ఇక్కడ కాదంట. ఇంకా వెళ్తా పెళ్లి పత్రిక తీసుకెళ్ళాం. ఇంకా వెళ్ళే దారిలోనే వీళ్ళు ఫ్లెక్సీ పెట్టి ఓటింగ్స్ పెట్టారు. ఇదిగోండి ఈ రూటున ఈ ఫ్లెక్సీలు చూసే ఇంకా రూటు డైవర్ట్ ఇంకా చూసుకుంటా వెళ్తున్నాము. మా ఇంటి ఎదురుగానే ఉంటారండి వీళ్ళ జేజీ నాన్న వాళ్ళు. ఇంతకుముందు బాగా సందడిగా ఉండేవాళ్ళండి మా బజార్లో. అసలు ఎనీ టైం ఎండలకాలమైన, వానకాలమైన, చలికాలమైన బయట మంచాలు వేసుకొని బాగా సందడిగా ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మ, తాత వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటాము. ఇప్పుడు లేరండి వీళ్ళు. ప్రజెంట్ వీళ్ళ కొడుకు వాళ్ళు ఒంగోలులో ఉంటారు. కానీ అమ్మాయిని ఇక్కడ ఊరిస్తున్నారు. వీళ్ళు ఇంత అభిమానంగా, ప్రేమగా పిలిస్తే ఇంకా పెళ్ళికి రాకుండా ఉంటామా? మా హస్బెండ్ ఎలాగంటే రిలేషన్స్తో పిలుచుకుంటారు. బావ, అక్క, మా అని రిలేషన్గా పిలుస్తారండి. బాగా క్లోజ్గా ఉంటారు. ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు, జంట తిరణాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో కార్డు వేశారు. ఇంకా వచ్చేసాం మన కళ్యాణ మండపానికి. టెన్షన్గా పెళ్లి టయానికి అందుకోవాలని డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. కొండ పైన ఉందండి ఈ కళ్యాణ మండపం. ఇంక ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్తుంటే మంత్రాలు వినిపిస్తున్నాయి. అమ్మ ఎప్పుడే పెళ్లి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. టయానికి వచ్చామని అలాగ కూర్చొని చూస్తున్నాము. ఈ అమ్మాయిని చూస్తే అంతా వాళ్ళ జేజనాన్ని చూసినట్టే ఉందండి నాకు. మా ఇంటి ఎదురుగానే ఉంటారు. అసలు నా పెళ్ళైన కొత్తలో బాగా సందడిగా ఉండేవాళ్ళు ఇక్కడ. సంక్రాంతి వస్తే అందరు వస్తారండి. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా దూరంగా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి సంక్రాంతికి అందరూ కలుసుకొని బాగా సందడిగా ఉంటారు. నేను తాత, అవ్వ అని పిలుస్తాను. ఎనీ టైం రోడ్డు మీద మంచాలు వేసుకొని ఉంటారు. అసలు బాగా సందడిగా. పెళ్ళి ఇంకా తాళి కడుతున్నారు చూడండి. ఈ అమ్మాయిని చూస్తే నాకు వాళ్ళ జేజనాన్ని చూసినట్టే అనిపించింది. రంగయ్య తాత అని, తాత, అవ్వ అని పిలుచుకుంటా నేను. మా బజార్కే సందడండి. వాన పడేటప్పుడు తప్ప వీళ్ళు ఇంకా రోడ్డు మీదే మంచం వేసుకొని ఉంటారు. మా ఇంటి ఎదురుగా మీకు ఖాళీ స్థలం ఉంటే చూపిస్తా మీకు వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. పెంకుటిల్లు, ఆ రోజులన్నీ మళ్ళీ నాకు అలా గుర్తొచ్చినాయి. బాగా సందడిగా ఉంటారండి ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మ, తాతయ్యతోటి. ఇప్పుడు ఇద్దరు అసలు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నన్ను చూడంగానే వచ్చావన్న సంతోషంలో, హ్యాపీనెస్లో నన్ను హక్ చేసుకుంది. రేపు ఒంగోలు రా రిసెప్షన్ కంటే, ఒంగోలు చాలా దూరం లెక్క, పెళ్ళికి వచ్చే కదా, పెళ్ళి చూసా కదా అంటే ఆ ఆనందంలో నన్ను హక్ చేసుకుంది వచ్చి. ఇదిగోండి వాళ్ళిద్దరు బ్యాక్ సైడ్. ఇప్పుడు తోడికోడళ్ళు ఇద్దరండి అక్కడ. వీళ్ళు చాలా బాగుంటారండి తోడికోడళ్ళు ఇద్దరు. వీళ్ళు మొత్తం వీళ్ళ పాప అండి వెనక జడ పట్టుకుంది, పెద్ద పాప. పెళ్ళి అలాగా చూశారు. బాగా జరిగిందండి పెళ్ళి. తలంబ్రాలు పోసుకుంటున్నారు ప్రశాంతంగా. పెళ్ళికొడుకు అమ్మ తల పెంచేయరా అని వెనక నుంచి చూడండి. కోడలికి ఇప్పుడే సపోర్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి చాలా లక్కీ. పెళ్ళికొడుకు వాళ్ళ అక్క చెల్లిలో లాగుతుందండి, బెండ్ అవ్వద్దు అని. ఇంకా తాళి కట్టడం, తరంబ్రాలు అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు బ్రహ్మముళ్ళు వేస్తున్నారండి. కొంగుముడి వేస్తున్నారు అరుంధతి చూపించడానికి. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. అదంతా ఇక్కడ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అలా చూస్తూ ఉన్నాం మేము. చిన్న పాప అండి నా పెళ్ళి అప్పటికి పాప. సంక్రాంతి వచ్చిన, సమ్మర్ హాలిడేస్ వచ్చిన వీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారండి. బాగా సందడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ తాత, అవ్వతోనే సందడంతా పోయింది. ఈ అమ్మాయిని చూస్తే అంతా వాళ్ళు చేసినానేనండి. ఫేస్ కట్ అంతా నాకు అలాగే అనిపించింది. ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్లో అన్నీ అలా చూసి ఈడు జోడి బాగున్నారు ఇద్దరు.
ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా హైదరాబాద్లో చేసినట్టున్నారండి. ఇంకా అరుంధతి చూపించడానికి పంతులు గారు తీసుకెళ్తున్నారు. మేము కూర్చొని ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం. ఇంకా బిందెలో ఉంగరాలు వేసి ఆట ఆడిస్తున్నారు చూడండి. ఈ ఉంగరాలు ఎవరు తీస్తారని పంతులు గారు చెప్తున్నారు. ఫస్ట్ అమ్మాయి తీసింది. ఈ లోపల బావమరిది వచ్చి బిందెని సైడే పెట్టుకున్న బావ అని సెంటర్కి లాగుతున్నాడు. బావమరిది ఒప్పుకోము సెంటర్లో పెట్టాని. బాగా సందడిగా జరిగింది. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే కాసేపు అలా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసాము. ఒక 10 minutes డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంకా అరుంధతి చూసేసి ఇంకా కొత్త జంట పైకి వస్తున్నారు స్టేజ్ ఎక్కడ అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇంకా మేము అలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మా హస్బెండ్ స్టేజ్ ఎక్కమండి ఎంతసేపు అడిగినా ఎక్కలేదండి. ఇక్కడ ఫుడ్ ఏం పెట్టారో చూడండి. జున్ను పెట్టారు, సమోసా, జున్ను, బచ్చాలు, అది స్వీట్ కార్న్ సమోసా, ఇది పనసకాయ బిర్యానీ పెట్టారండి. పన్నీర్ ఫ్రై చేశారు, పన్నీర్ కర్రీ చేశారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైము నేను ఇది ట్రై చేశానండి. ఉలవచారు మీగడ చాలా టేస్ట్ ఎలా ఉంటుందా అని ఫస్ట్ టైం ఇది అక్కడ ఉందని పెట్టించుకొని వచ్చిన తర్వాత టేస్ట్ చూసాను చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాక ఎలా వదులుతా మా హస్బెండ్కి కూడా నేను పెట్టించుకొచ్చాను. టేస్ట్ చూడకలా బాగుంది అని. ఇదిగోండి ఉలవచారు మీగడ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఇంకా అలా మా చుట్టాలు బంధువులు వచ్చిన వాళ్ళందరితో ఇలాంటి టైంలోనే కదండి అందరం కలిసేది. అందరూ మా ఆయన ఫ్రెండ్స్ని చిన్నప్పుడు అందరినీ కలిసాడు. ఇంకా భోజనాల టైం కాబట్టి ఫుల్ రష్గా ఉందండి. భోజనాలు మాత్రం సండే కాబట్టి నాన్ వెజ్కి తగ్గేదిలే అన్నట్టు వెరైటీస్ చాలా పెట్టారండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫుడ్ అంతా తిన్నాక కిల్లి తీసుకొని ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా నేను మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తిని ఇది కొండపైన ఏదో గుడి ఉంది గుడికి వెళ్దాం రా అని మా హస్బెండ్ అంటే వచ్చానండి ఇక్కడికి. దండం పెట్టుకోకలా నెక్స్ట్ జన్మకు కూడా నేనే రావాలని మా హస్బెండ్తో చెప్తున్నాను. ఇంకా కొండపైన దేవుడిని అలా చూసేసి వచ్చాం కదా ఎంత దూరం. ఈ పక్కన గుడి ఉంటే గుడి కూడా చూసేసి ఇంకా చుట్టూ అలా తిరిగేసి నిట్ట మధ్యాహ్నం 1 అవుతుందండి. ఇంకా బయలుదేరాం. ఈ లోపల ఇక్కడ మా ఆయనకి చిన్నప్పుడు ఫ్రెండ్గా అనిపిస్తే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎండలో అప్పుడు బయలుదేరాం. ఇంకా కిళ్ళి తినేసి ఎండలో బాగా ఎండలు ఎక్కువ అయినాయండి. బాగా ఎండలే ఉన్నాయి. ఇంకా వచ్చే దారిలో కొబ్బరి బొండం నీళ్ళు తీసుకొని ఇంకా వచ్చాక తిన్నదంతా అరగడానికి సోడా తీసుకొని ఇంకా మా ఊరు వచ్చేసాం. ఇంకా సోడా తాగి ఇంటికి వెళ్తున్నాం. మీకు ఆ తాత వాళ్ళ ఇల్లు చూపిస్తా అండి. పూర్వం పెంకుటిల్లు ఉండి బాగా సందడిగా ఉండేవాళ్ళు మా బజార్ అంతా. ఆ తాత అవ్వతోనే సందడిపోయింది. చూపిస్తా చూడండి. ఇక్కడే ఉంటారు. ఇదిగోండి ఈ స్థలంలోనే చాలా సందడిగా ఉండేవాళ్ళండి ఇద్దరు. నేను ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.